మత్తులుగా చేశాడు. ఇక్కడ రోడ్లు వేశాడు, మున్సిపాలిటీ డెవలప్మెంట్ అంతా మొత్తం చేశాడు. ఇవన్నీ మొత్తం చాలా చేసినాడు ఆయన. అవన్నీ మనం పట్టిలో రాసుకోలే, ఖచ్చితంగా చేసినాడు. ఎంపీ సార్ అవినాష్ రెడ్డి గెలుస్తాడు. మేము 30 ఏళ్ళ ముందు అవినాష్ రెడ్డిని చూస్తాడా. మంచోడు, మంచివాడు, మంచివాడు అవినాష్ రెడ్డి, మంచివాడు. హత్య రాజకీయాలకు పోయే ఎత్తి కాదు. అవినాష్ రెడ్డి కుటుంబానికి అనకూడదు. మంచివాడు, మంచివాడు. హత్య రాజకీయాలకు అర్హుడు కాదైనా. ప్రజలకు సేవ చేసే, ప్రజలకు ఏదన్నా సాయం చేసేవాడే కానీ అటోడు కాదు. ఎంత ముత్తది ఊరికి అమ్మ ఊరికి కావాల్సి పెట్టుకునేది రావు. వాళ్ళు ఇప్పుడు పదవి కోసం చేసుకుంటున్నారు, ఓటు రాబట్టుకోనికి. ఆయన వైఎస్ఆర్ బిడ్డ ఇక్కడ కాదు, అక్కడ తెలంగాణకు పోయింది. ఏం చెప్పింది అక్కడ? నేను తెలంగాణ బిడ్డననింది, కోరలననింది. మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది అన్నమాట. ప్రజలు ఎవరు నమ్మరు. జగన్ పాలన సూపర్గా ఉంది. ఏం కింది స్థాయి వాళ్ళకు, పేదోళ్ళకు బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి. షర్మిల చెల్లని రూక ఎట్లా అంటావేమో. తెలంగాణలో పార్టీ స్థాపించింది. నేను ఈడనే పుట్టినా, ఈడనే పెరిగినా, ఈడే పిల్లలు కలినా, ఈడనే ఉండా, ఈ మట్టిలోనే పుట్టినా, ఈ మట్టిలోనే చచ్చిపోతాను మట్టి పట్టుకుంది. 3-4 మధ్యాహ్నం పార్టీ మూత వేసింది. వీడికి వచ్చి మళ్ళీ నేను ఈడనే పుట్టినా, ఈడనే పెరిగినా అని కుటుంబాన్ని విమర్శించేదానికి తయారైంది. కాబట్టి ఆమె ఏం లేదు, వేస్ట్, డబ్బు పిచ్చిది మంచి అంతే. అవినాష్ రెడ్డి గారు భారీ మేరతో గెలుస్తారు. ప్రజలలో బాగుంది, అతనికి మంచి పలుకుతాడు, ఏదైనా అవసరమైనప్పుడు నిత్యం అందుబాటులో ఉన్నారు ప్రజలకు. ఫస్ట్ రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీ ఇది కాంగ్రెస్. విడగొట్టి మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాశనం చేసినది కాంగ్రెస్. మరి అటువంటి కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఆ రోజు తేవచ్చు కదా. ఇంత పోరాట పట్టిమన్నప్పుడు అప్పుడే పోరాడి తీసుకురావచ్చు కదా. మరి ఇప్పుడు కొత్తగా వచ్చి అవన్నీ పక్కన పెట్టి అన్నం చంపినాడు అంటారా. మరి ఆ 3 ఏళ్ళు ఎవరు చంపినారు? ఆ 3 ఏళ్ళు ఎందుకు బయటికి రాలేదు? ఓన్లీ ఎలక్షన్లు ఉన్నాయని మాత్రమే కదా ఇప్పుడు వచ్చి అడుగుతా ఉన్నారు. అంతకుముందు లేదు కదా. ఏమైనారు అక్కడ అప్పుడంతా? ఇప్పుడు మాకు ప్రజలకు సమస్యలు వచ్చినాయి, ఏడిపోయారు మీరంతా? ఎవరిని అడగాల మేము? లోకల్ గా మాకు సమస్య వచ్చింది. అమ్మ షర్మిలమ్మ, ఏడని షర్మిలమ్మ? అవినాష్ రెడ్డి గెలుస్తాడు. దేనికైనా అంటే ఆయన లోకల్ గా ఉన్నాడు. ఏదైనా సమస్య వస్తే మేము పోయేదానికి ఉంది. షర్మిలమ్మ ఇన్ని రోజులు ఏడుంది? తెలంగాణలో ఉండింది. మాకు సమస్య వచ్చి మేము తెలంగాణ పోయి చెప్పుకునే వాళ్ళం. మా కాదు కదా. మాకు లోకల్గా ఉండి మా సమస్యలు తీర్చేవాడే మా లీడర్. ఏదో ఊరిలో ఉండి ఎలక్షన్లు వచ్చినాయని ఈ ఊరికి వచ్చి మేము మీకు చేస్తామంటే మేమెట్లా నమ్ముతాము? ఇక్కడ ఏది చిన్న క్యాడర్ చూపి మన కాంగ్రెస్లో ఎక్కడన్నా మొత్తం స్టేట్ అంతా క్యాడర్ ఉంది అని ఎవరో 5-6 చోటా బోటా నాయకులను వెనకమ్మడి పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అది కాదు. ఇవన్నీ ఊరికే ఓట్లు చీల్చేదానికి తప్పితే తప్ప గెలిచి మనుషులకు న్యాయం చేయాలి, మనుషులకు పథకాలు అందియాలనేది ఉత్తి మాట. అది ఎంత చెప్పడం లేదు. ఎంతసేపు వివేకానంద ఇదే ఉంది తప్ప మేము మీకు ఇది చేస్తాం, మీకు మేము తోడుగా ఉంటాం, ఇదో మీ రక్షణకు మేము తోడుగా ఉంటాం, మీకు ఈ ఉపాధి పనికి ఇస్తాము, వీళ్ళు ఏమంటారు నిరుద్యోగులకు మేము ఏదైనా చేస్తాము, ఇవి లేవు. షర్మిల అంటే వాళ్ళ కుటుంబ సమస్యలు, దానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ మంచి నాయకుడు అవినాష్ రెడ్డి. అది గతంలో 5 సంవత్సరాల క్రితం ఆ రోజు లేని విషయం ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు వాళ్ళ కుటుంబ సమస్యలు అవి కుటుంబ సమస్యలు మాత్రమే. అవినాష్ రెడ్డి, షర్మిల డిపాజిట్ కూడా రావు. బ్రహ్మాండంగా ఉంది. జగన్ ప్రభుత్వమే బాగుండదు. ప్రతి పేదవాడు లబ్ధి పొందుతున్నారు, ప్రతి ఇంట్లో లబ్ధి పొందుతున్నారు. ఆయనే కావాలి, మళ్ళీ ఆయనే రావాలి. మంచి వాళ్ళ కుటుంబమే మంచి. అవినాష్ రెడ్డి వాళ్ళు మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థుడు అవినాష్ రెడ్డి వస్తారు. వాస్తవం ఉండి పట్టుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ డ్రైవరే నేనే చంపినాను అంటున్నాడు కదా దస్తగిరి. నేనే అట్లా నరికినాను, ఇట్లా నరికినానని అతన్ని బయట వదిలిపెట్టి మేము చేయలేము అనే వాళ్ళని వాళ్ళని పట్టుకుంటున్నారు కదా. వాడు చేసిన అంటున్నాడు కదా, నేనే ఇట్లా నరికినా అట్లా నరికినా. ఇంకా తెలిసిపోయింది కదా. వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. నిర్ధారణ కాలేదు కదా, ఊరికే చెప్తున్నారు కదా. ప్రూఫ్ కాలేదు కదా, ఊరికి చెప్తారు. అవినాష్ రెడ్డి గెలుపు మట్టుకు అవినాష్ రెడ్డి బాగానే ఉందిలే. అవినాష్ రెడ్డి కూడా బాగానే చేస్తున్నాడు, అంతా బాగుంది. ఆయన మీద ఆరోపణలలో అవాస్తవం. వాళ్ళేదో ఆడపిల్లలు అడగచ్చారు, అంతే, ఏం లేదు. ఎన్నెన్న అంటుంటారు ఇంకా ప్రతిపక్షాలు మామూలుగా బురదలు నీకు వెళ్ళ ఉత్తదిలే. షర్మిలకి ఏదో ఆమెకి ఏం జరిగిందో కానీ ఆమె అయిపోయింది. ఆమె వెనకాలండి ఆడిచ్చారు అందరు, అంతే. ఏం జరిగేది ఏముండదు. వైసీపీ గవర్నమెంట్లో రూలింగ్ వస్తుంది. జగనే ముఖ్యమంత్రి అవుతాడు, అవినాశి ఎంపీ అవుతాడు. జగన్ పాలన బాగుంది. సంక్షేమ పథకాలు బాగా పట్టుకొచ్చినాడు. ఈ ప్రజా సంక్షేమ పథకాలు బాగా నడిపిస్తున్నాడు. పనితీరు ఏం పరిపాలన నీకు అభివృద్ధి అనేది లేదంటారు. కానీ అభివృద్ధి అంటే ఎవరు కాంట్రాక్టులు వాళ్ళు ఇల్లు డబ్బులు కొనుక్కుంటారు, వాళ్ళు బాగుపడతారు. మన ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పి అందుకుంటున్నాయి. తృప్తిగా ఉంది. అవినాష్ రెడ్డికి ఆయనకు ఎప్పటి నుంచైనా ఎంపీకి వాళ్ళకు పోటీ ఎవరు గెలిచలేరు.
బాగానే ఉంది ఆయనకు. షర్మిల సరిపోని వల్ల చేస్తుంటుంది, చేసిన తర్వాత నా అమ్మకు ఎవరు అంత ఓటు పేరు ఎంపీ అవినాష్ రెడ్డి గెలుస్తారు. షర్మిల డిపాజిటెడ్గా వచ్చే నమ్మకాలు లేవు, ఎవరు పెట్టారు అమ్మకు. ఇప్పుడు కొత్తగా వచ్చి పార్టీ పెట్టింది. బాగానే ఉంది, బ్రహ్మాండం. ఏమైంది జగన్ పాలనకు? అందరూ బాగానే తిరుగుతారు, బాగానే మాట్లాడతాడు. అవినాష్ రెడ్డి మటుకు అవినాష్ రెడ్డి బాగా చూసుకున్నారు. ఏమన్నా పనులు అంటే అవినాష్ రెడ్డి గారికి పోతున్నారు మనకు తెలిసి. అందంగా అదే పట్టుకున్నారు, ఏ వచ్చాం దానికి మనం ఏం చేయలేము. అది వాళ్ళ గొడవలలో ఏం జరిగినాయో వాస్తవాలు ఎవరికి తెలియదు. ఈ ఇచ్చలు పక్కన పెడితే అప్పుడు అయిపోపాలు నచ్చింది, పథకాలు పెట్టినాడు కాబట్టి దాన్ని బట్టి వస్తాడు అనుకుంటున్నారు. అవినాష్ రెడ్డి వస్తాడు. ప్రజల్లో బాగానే తిరుగుతున్నారు, వాళ్ళకు సరిపోదు కాబట్టి వాళ్ళు మామూలే. అది చూడలే కదా ఎవరు, అది చేసింది ఎవరైనా చూడలే కదా. అది కడప ఎంపీగా అవినాష్ రెడ్డి, అది వాళ్ళకే సంబంధం. వైఎస్ వాళ్ళ కుటుంబమే ఎప్పటికైనా. జగన్ గారి పాలన బాగానే ఉందండి. ఎంపీ అవినాష్ రెడ్డి వెళ్తాండి. అది ఫస్ట్ నుంచి అది వాళ్ళకు కుటుంబంలో వాళ్ళకే వస్తుంది. అంటే ఆయన వచ్చింది కానీ ప్రజలు అందరూ ఏమంటున్నారంటే అన్నతో కొట్టాడు వచ్చింది, అన్నతో విడిపోయి వచ్చింది అని ఇంకా ప్రజలు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. అన్నకు సపోర్ట్ చేయాల్సింది పోయి అన్నతో దూరం అయిపోతుంది. అవినాష్ రెడ్డి గెలిచారండి, అవినాష్ రెడ్డి గెలిచారు. ఆ ఫస్ట్ నుంచి వాళ్ళంతా ఫస్ట్ నుంచి అది పేరు నిలబడిపోయింది బ్యాండ్ ఏదో మాదిరిగా. ఆయన అంతా కాంగ్రెస్ చెప్పలేదు మనం లేదు, అవినాష్ రెడ్డి గెలిచాడు. ఇక్కడ మెయిన్ జగన్ అందరూ మోసం చేశాను వాళ్ళ కుటుంబం అనేది అందరు ప్రజలు అందరు నిలబడిపోయింది. ఆయన స్వార్థం కోసం ఆమె పోయింది. వాళ్ళే ప్రజలు ఎవడేమో పలుకుతాడు. అతని 7 నియోజకవర్గాల్లో ఎవరు ప్రజలు అయినా పలుకుతాడు. వ్యక్తిగత మంచోడే. ఇదే లేనిపోయి ఎన్ని కాయిచ్చి ఒకటి జరిగి ఉంటుంది, జరగకుంటుంది, తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, అన్నిటికీ ఓడ్చుకోవాలి ఆ మానవుడు. అంటే ఇంతకుముందు కారణాలుగా శరీరంకు ఈ సంవత్సరమే కానిచ్చింది అవినాష్ రెడ్డి హత్య చేసింది. ఇంతకుముందు పోయిన సంవత్సరం ఏం కారణాలుగా ఇప్పుడే కానీ రావాలన్నా. ఎందుకంటే మామూలు అది వాళ్ళ ఇంటి తాగాలతో వాళ్ళని రాజకీయం పుస్తున్నారు అంతే. అతను ఏమి చేయలేరు. అతని గెలుపుకు డోకా ఎలాంటి సంబంధం లేదు. షర్మిలాకి ఓటేస్తారు, కాంగ్రెస్కి ఓటేస్తారా? కాంగ్రెస్ మా రాష్ట్రాన్ని ఇడదీసి నాశనం చేసినది. కాంగ్రెస్కి ఎవడు వేయడు ఖచ్చితంగా. అది అవినాష్ రెడ్డి గెలుస్తాడు. అవినాష్ రెడ్డి బాగా తిరుగుతున్నాడు. షర్మిల కంటే అవినాష్ రెడ్డికి ఎక్కువ వేస్తారు. అవినాష్ రెడ్డి భార్య మీద వస్తాడు. మా ఏరియా మాత్రం జమ్మడు మాత్రం బాగుంది అవినాష్ రెడ్డి అంటే. పోయిన వాళ్ళకి ఏదైనా హెల్పింగ్ చేస్తున్నాడని లెటర్ రాసిస్తే అదే లెటర్ రాసి పెడితే నాకు మళ్ళీ 3వ రోజు 4వ రోజు నాకు కూడా హెల్ప్ చేసినాడు. అట్లా ఎవరికైనా హెల్ప్ చేస్తాడు. అట్లా అవినాష్ అప్పుడప్పుడు వస్తున్నాడు కానీ హెల్పింగ్ బాగుంది ఆయనది, కంపల్సరీ వస్తాడు. మా ఏరియాలో బేసిదా ఇది అవినాష్ రెడ్డికి తప్ప ఎవరికి. బాగానే ఉంది, ఇద్దరిది బాగానే ఉంది, పర్వాలేదు, ఏం తేడా ఏమనిపించలేదు. నాది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ బాగానే డెవలప్ అయింది, బాగానే తిరుగుతున్నారు, విచారిస్తున్నారు. ఎలక్షన్ మూమెంట్లో కాకుండా ఇంతకుముందు కూడా బాగానే విచారించినట్టు చేసినారు. అంత దగ్గరగా నేను మాట్లాడలేదు కదా, తెలియదు. ఆయన పరిపాలన చూసినాం కాబట్టి చెప్తాను. అది ఎంత మటుకు వాస్తవమైంది నాకు తెలియదు కదా, నేను చూడలేక. అవినాష్ గారే బ్రహ్మాండంగా ఉంది. జగన్ ప్రభుత్వమే బాగుండదు. ప్రతి పేదవాడు లబ్ధి పొందుతున్నారు, ప్రతి ఇంట్లో లబ్ధి పొందుతున్నారు. ఆయనే కావాలి, మళ్ళీ ఆయనే రావాలి. మంచోళ్ళ వాళ్ళ కుటుంబమే మంచిది. అవినాష్ రెడ్డి వాళ్ళు మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థుడు అవినాష్ రెడ్డి వస్తారు. వాస్తవం ఉండి పట్టుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ డ్రైవరే నేనే చంపినాను అంటున్నాడు కదా దస్తగిరి. నేనే అట్లా నరికినాను ఇట్లా నరికినానని అతన్ని బయట వదిలిపెట్టి మేము చేయలేము అనే అడ్డోళ్ళను వాళ్ళని పట్టుకుంటున్నారు కదా. వాడు చేసిన అంటున్నాడు కదా, నేనే ఇట్లా నరికినా అట్లా నరికినా. ఇంకా తెలిసిపోయింది కదా, వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. నిర్ధారణ కాలేదు కదా, ఊరికే చెప్తున్నారు కదా, ప్రూఫ్ కాలేదు కదా, ఊరికే చెప్తారు. అవినాష్ రెడ్డి గెలుపు మటుకు అవినాష్ రెడ్డి.